మౌర్య సామ్రాజ్యం చారిత్రక ఆధారాలు. మౌర్య సామ్రాజ్య స్థాపనతో దేశమంతా ఏకరూప పరిపాలనా వ్యవస్థ ఏర్పడింది. మౌర్య సామ్రాజ్య స్థాపనతో దేశమంతా ఏకరూప పరిపాలనా వ్యవస్థ ఏర్పడింది. మౌర్యుల చరిత్ర తెలుసుకోవడానికి ఎన్నో లౌకిక గ్రంథాలు మరియు మతపరమైన ఆధారాలు లభించాయి. కౌటిల్యుని అర్థశాస్త్రం, మెగస్తనీస్ ఇండికా, విశాఖదత్తుని ముద్రా రాక్షసం, క్షేమేంద్రుని బృహత్కథ మంజరి, సోమదేవుడి కథాసాగరం, కల్హనుడి రాజతరంగిణి మొదలైనటువంటి లౌకిక గ్రంథాలు మౌర్యుల చరిత్ర గురించి సమాచారాన్ని అందిస్తున్నాయి. విదేశీ రచయితల యొక్క రచనలు కూడా మౌర్యుల చరిత్ర గురించి తెలియజేస్తున్నాయి. స్ట్రాబో, డియోడోరస్, ఏరియన్, జస్టిన్, ప్లీనీల రచనలతో పాటు చైనా యాత్రికులైన ఫాహియాన్, హుయాన్సాంగ్ రచనలు కూడా మౌర్యుల చరిత్ర గురించి సమాచారాన్ని అందిస్తున్నాయి. బౌద్ధ మతం, జైన మతం మరియు హిందూ పురాణాలు కూడా మౌర్యుల చరిత్ర గురించి సమాచారాన్ని అందిస్తున్నాయి. దీపవంశ, మహావంశ, అశోకవదన, దివ్యవదన, జాతక కథలు మొదలైన బౌద్ధ గ్రంథాలతో పాటు హేమచంద్రుడు రచించిన పరిశిష్ట పర్వన్ అనే జైన గ్రంథం మరియు హిందూ మత పురాణాలు కూడా మౌర్యుల చరిత్ర గురించి సమాచారాన్ని అందిస్తున్నాయి. పురావస్తు ఆధారాలు కూడా మౌర్యుల చరిత్ర గురించి తెలియజేస్తున్నాయి. అశోకుని శిలాశాసనాలు, దశరథుని నాగార్జునకొండ శాసనం, రుద్రదమనుడి జునాగఢ్ శాసనం, పాటలీపుత్ర నగర అవశేషాలు, మౌర్యుల కాలం నాటి నాణేలు, మౌర్యుల కాలం నాటి మృన్మయ పాత్రలు మొదలైన పురావస్తు ఆధారాలు కూడా మౌర్యుల చరిత్ర గురించి తెలియజేస్తున్నాయి. మౌర్యుల కాలం నాటి సాంఘిక మరియు ఆర్థిక పరిస్థితుల గురించి కౌటిల్యుని అర్థశాస్త్రం వివరిస్తుంది. మౌర్యుల కాలం నాటి సాంఘిక మరియు ఆర్థిక పరిస్థితుల గురించి కౌటిల్యుని అర్థశాస్త్రం వివరిస్తుంది. కౌటిల్యుని అర్థశాస్త్రం అనే గ్రంథం రాజనీతి శాస్త్రానికి సంబంధించినది. కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం అనే గ్రంథం రాజనీతి శాస్త్రానికి సంబంధించినది. కౌటిల్యునికి చాణక్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. కౌటిల్యునికి చాణక్యుడు మరియు విష్ణుగుప్తుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. కౌటిల్యుని అర్థశాస్త్రం సంస్కృతంలో రాయబడింది. కౌటిల్యుని అర్థశాస్త్రం ఏ భాషలో రాయబడింది అంటే సంస్కృత భాషలో రాయబడింది. కౌటిల్యుని అర్థశాస్త్రంలో 15 భాగాలు, 150 అధ్యాయాలు ఉన్నాయి. కౌటిల్యుని అర్థశాస్త్రంలో 15 భాగాలు, 150 అధ్యాయాలు ఉన్నాయి. కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని ఆంగ్లంలోకి అనువదించినది ఎవరు అంటే ఆచార్య శ్యామశాస్త్రి. కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని ఆంగ్లంలోకి అనువదించినది ఎవరు అంటే ఆచార్య శ్యామశాస్త్రి. కౌటిల్యుణ్ణి ఇండియన్ మాకియావెల్లిగా పేర్కొంటారు. కౌటిల్యుణ్ణి ఇండియన్ మాకియావెల్లిగా పేర్కొంటారు. మౌర్యుల కాలం నాటి సాంఘిక మరియు ఆర్థిక పరిస్థితుల గురించి కౌటిల్యుని అర్థశాస్త్రం తెలియజేస్తుంది. కౌటిల్యుని అర్థశాస్త్రం అనే గ్రంథం ఒక రాజనీతి శాస్త్రానికి సంబంధించినది. కౌటిల్యునికి చాణక్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లు ఉన్నాయి. కౌటిల్యుని అర్థశాస్త్రం సంస్కృతంలో రాయబడింది. అర్థశాస్త్రంలో 15 భాగాలు, 150 అధ్యాయాలు ఉన్నాయి. అర్థశాస్త్రాన్ని ఆంగ్లంలోకి అనువదించినది ఆచార్య శ్యామశాస్త్రి. కౌటిల్యుణ్ణి ఇండియన్ మాకియావెల్లిగా పేర్కొంటారు. సిరియా రాజైన సెల్యూకస్ నికేటర్ మెగస్తనీస్ను చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానానికి రాయబారిగా పంపించాడు. భారత సమాజంలో 7 వర్గాలు ఉన్నాయని మెగస్తనీస్ రాశాడు. అవి తాత్వికులు, సైనికులు, చేతి వృత్తుల వారు, సలహాదారులు, వ్యవసాయదారులు, పశుపాలకులు, న్యాయాధీశులు అనే 7 వర్గాలు భారత సమాజంలో ఉన్నాయని మెగస్తనీస్ రాశాడు. భారతదేశంలో బానిసలు లేరు అని మెగస్తనీస్ రాశాడు. కానీ భారతదేశంలో బానిస వ్యవస్థ ఉండేదని భారతీయ ఆధారాలు తెలియజేస్తున్నాయి. భారతదేశంలో వడ్డీ వ్యాపారం లేదు అని మెగస్తనీస్ రాశాడు. కానీ భారతదేశంలో వడ్డీ వ్యాపారం ఆచరణలో ఉన్నట్లు భారతీయ గ్రంథాల్లో ఉంది. భారతదేశంలో కరువులు లేవని మెగస్తనీస్ రాశాడు. కానీ భారతదేశంలో కరువు పరిస్థితులు ఉన్నట్లు సోహ్ గౌరా మరియు మహాస్థాన్ శాసనాలతో పాటు జైన రచనల్లో కూడా భారతదేశంలో కరువు పరిస్థితులు ఉన్నట్లు పేర్కొనబడింది. భారతదేశంలో బానిసలు లేరు అని, వడ్డీ వ్యాపారం లేదు అని
కరువులు లేవు అని మెగస్తనీస్ రాశాడు. కానీ భారతీయ ఆధారాలు మాత్రం ఇవన్నీ ఉన్నట్లు పేర్కొంటున్నాయి. భారతదేశంలో బంగారు పుట్టలు పెట్టే చీమలు ఉన్నాయని మెగస్తనీస్ రాశాడు. అలాగే భారతదేశంలో దొంగతనం లేదు అని మెగస్తనీస్ రాశాడు. అలాగే భారతదేశంలో అబద్ధాలు చెప్పేవాళ్ళు లేరు అని మెగస్తనీస్ పేర్కొన్నాడు. మెగస్తనీస్ని అబద్ధాల కోరు అని గ్రీకు రచయిత అయిన స్ట్రాబో పేర్కొన్నాడు. ఎందుకంటే మెగస్తనీస్ పేర్కొన్న అంశాలన్నీ నమ్మశక్యంగా లేవు కాబట్టి మెగస్తనీస్ని అబద్ధాల కోరు అని గ్రీకు రచయిత స్ట్రాబో పేర్కొన్నాడు. మెగస్తనీస్ రచనల్లో పాటలీపుత్ర వర్ణన, మౌర్యుల పాలనకు సంబంధించిన అంశాలు వాస్తవం అని తెలియజేస్తున్నాయి. విశాఖదత్తుని ముద్రా రాక్షసం, చాణక్యుడి ఎత్తుగడలు, చంద్రగుప్తుడు నందరాజులను ఎలా నిర్మూలించాడు, ఆనాటి సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి వివరిస్తుంది. విశాఖదత్తుని ముద్రా రాక్షసం, చాణక్యుని యొక్క ఎత్తుగడలు, చంద్రగుప్తుడు నందరాజులను ఎలా నిర్మూలించాడు, ఆనాటి సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి విశాఖదత్తుని ముద్రా రాక్షసం వివరిస్తుంది. అశోకుడు ప్రాకృత భాషలో ఎక్కువ శిలాశాసనాలు చెక్కించాడు. అశోకుడు ప్రాకృత భాషలో ఎక్కువ శిలాశాసనాలు చెక్కించాడు. 1837 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన జేమ్స్ ప్రిన్సెప్ శాసనాల్లోని బ్రాహ్మీ లిపిని చదివి వివరించిన తర్వాత అశోకుని శాసనాలన్నీ వెలుగులోకి వచ్చాయి. సింహల గ్రంథాలైన దీపవంశ, మహావంశ అశోకుడి గురించి మరియు శ్రీలంకలో బౌద్ధమత వ్యాప్తి కోసం అశోకుడు చేసిన కృషి గురించి సమాచారాన్ని అందిస్తాయి. దీపవంశ, మహావంశ అనే సింహల గ్రంథాలు అశోకుడి గురించి మరియు శ్రీలంకలో బౌద్ధమత వ్యాప్తి కోసం అశోకుడు చేసిన కృషి గురించి సమాచారాన్ని అందిస్తాయి. దివ్యవదన అనే గ్రంథం అశోకుని ధర్మయాత్రల గురించి వివరిస్తుంది. దివ్యవదన అనే గ్రంథం అశోకుని యొక్క ధర్మయాత్రల గురించి వివరిస్తుంది. బాణుడి హర్ష చరిత్ర మౌర్య సామ్రాజ్య పతనం గురించి తెలుపుతుంది. బాణుడి యొక్క హర్ష చరిత్ర మౌర్య సామ్రాజ్యం ఎలా పతనమైంది అనే విషయం గురించి తెలియజేస్తుంది. బౌద్ధ సాహిత్యాలైన జాతక కథలు దిగనికాయలో మౌర్యుల కాలం నాటి ఆర్థిక రాజకీయ పరిస్థితుల గురించి తెలియజేస్తాయి. బౌద్ధ సాహిత్యాలైన జాతక కథలు దిగనికాయలో మౌర్యుల కాలం నాటి ఆర్థిక రాజకీయ పరిస్థితుల గురించి తెలియజేస్తాయి. బౌద్ధ సాహిత్యానికి చెందిన వంశతాపకాశిని అనే గ్రంథం మౌర్యుల పుట్టుకకు సంబంధించిన సమాచారాన్ని అందజేస్తుంది. బౌద్ధ సాహిత్యానికి చెందిన వంశతాపకాశిని అనే గ్రంథం మౌర్యుల పుట్టుకకు సంబంధించిన సమాచారాన్ని అందజేస్తుంది. పురాణాలు మౌర్య రాజుల వంశ కాలక్రమం గురించి తెలియజేస్తాయి. జైన కవి అయిన హేమచంద్రుడు రాసిన పరిశిష్ట పర్వన్ అనే గ్రంథం చంద్రగుప్త మౌర్యుడు జైన మతంలోకి మారడాన్ని వివరిస్తుంది. డైమాకస్ అనే గ్రీకు రాయబారి మరియు డియోనిసియోస్ అనే ఈజిప్టు రాయబారి రచనలు బిందుసారి కాలం గురించి తెలియజేస్తాయి. జునాగఢ్ శాసనం మౌర్యులు వైశ్య సంతతి వారని తెలియజేస్తుంది. జునాగఢ్ శాసనంలో మౌర్యులు వైశ్య సంతతి వారని పేర్కొనబడింది. మహావంశ మరియు పరిశిష్ట పర్వన్ మౌర్యులు క్షత్రియులు అని తెలియజేస్తుంది. మహావంశ మరియు పరిశిష్ట పర్వన్ మౌర్యులు క్షత్రియులు అని తెలియజేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మౌర్య సామ్రాజ్యం, చక్రవర్తులు మరియు వారి విజయాల గురించి తెలుసుకుందాం.